నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మన దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మనకి కనిపించే పురాతన దేవాలయాలలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాధీష్ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ద్వారకాధీష్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం హస్తకళకు చాలా ప్రసిద్ధి చెందింది. 5000 సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడని, ఆ తర్వాత ద్వారకా నగరం శ్రీకృష్ణుడి నివాసంగా ఉండేదని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించాడు. అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడి బాల్యం మధురా నగరంలో గడిచింది. కానీ కంసుడిని చంపిన తరువాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకాకు వెళ్ళి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు. కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు. కంసుని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవటానికి కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని మధురపై నిరంతరం దాడి చేయటం ప్రారంభించాడు. అతను శ్రీకృష్ణుని చేతిలో పదే పదే ఓడిపోయాడు. అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు. జరాసంధుడు వరుసగా 17 సార్లు మధురపై దాడి చేసి ఓడిపోయాడు. దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు. దీని తర్వాత కృష్ణుడు నేనే కంసుడిని చంపానని, కంసుడిని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. యుద్ధంలో నష్టాలు రావటంతో మధుర రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. అందుకే ద్వారక వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. జరాసంధుని మరణం తన చేతుల్లో రాయలేదని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు యుధువంశీయులందరితో కలిసి మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మధుర ప్రజలపై జరాసంధులు చేస్తున్న ఆకృత్యాలను ఆపడానికి శ్రీకృష్ణుడు రాత్రిపూట మధురను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గుజరాత్ వెళ్లి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు. మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ద్వారకా నగరం ప్రధాన చార్ధామ్లలో ఒకటైన శ్రీకృష్ణుడి నగరం. గుజరాత్లోని కథియావార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇది ద్వారకకు గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో ద్వారకాలో సగభాగం సముద్రంలో మునిగిపోయిందని, నేటికి ద్వారక సముద్రం తనలో అనేక రహస్యాలను కలిగి ఉందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి నగరానికి గాంధారి ఇచ్చిన శాపం, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడికి ఒక మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిందని ఇలాంటి పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.